నమస్తే ఆంధ్రప్రభ. యహీ బాబు బహదూర్ సహీ బాత్. ఏపీలో ఒక సెన్సేషన్. ఏంటి ఆ సెన్సేషన్ అంటే ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్కడు. ఆయనే ట్రిపుల్ ఆర్ రఘురామ కృష్ణంరాజు. ఇన్ని పేర్లు ఉన్న ఈయన నిజానికి వివాదరహిత పదవిలో ఉన్నాడు. అదే ఏపీ శాసనసభ ఉపసభాపతి. నిజం చెప్పాలంటే ఆ పదవిలో ఉన్న ఈ మహోన్నత వ్యక్తి వివాదాలకు చాలా దూరంగా ఉండాలి, ఉంటారు కూడా. నిజానికి చాలా మంచి వ్యక్తి. మరెందుకో ఇటీవల కాలంలో ఆయన పేరు మారుమోగిపోతుంది. పూర్తిగా ఎలా పేరు మారుతోందంటే కుల వివక్ష ఒకటి ఆయన నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం పడిపోయింది. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా మాట్లాడుతున్నారు, హిందూ ధర్మ పరిరక్షకుడుగానే మాట్లాడుతున్నారు. చాలా గొప్ప విషయం ఇది మనకి. ఎందుకంటే ఇంత పెద్ద హిందూ దేశంలో హిందూ పరిరక్షణ కోసం పరితపిస్తున్న గొప్ప నాయకుడిగా ఇటీవల పేరు తెచ్చుకున్నాడు ఆయన. దీనిలో మర్మం ఏంటి? అసలు అకస్మాత్తుగా ఈయన హిందూ ధర్మం గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒక రామాలయ వివాదం ఎందుకు వచ్చింది? ఇంతకాలం ఎప్పుడూ కనపడిన రామాలయం, అదే ఆకివీడులో పెదపేటలో ఉండేటువంటి రామాలయం వివాదం ఎందుకు బయటకు వచ్చింది? అసలు ఈ వివాదంతో ఆయన ఏం చేయదలుచుకున్నారు? నిజమే, అక్కడ రాముడు చాలా గొప్ప దేవుడు, రామాలయం చాలా అవసరం, హిందువులకి మహాదేవుడు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన సంస్కృతిలో ఒక రాముడే కాదు, ఆంజనేయుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువగా దేవతలను పూజిస్తాం, దుర్గాదేవిని పూజిస్తాం. బెజవాడలో కనకదుర్గమ్మ తల్లి ఉంది, ఇంకా మంగళగిరిలో నరసింహస్వామి ఉన్నాడు, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇలాగా మన మతం, మన హిందూ మతం కొలిసేటువంటి దేవుళ్ళు కోటి మంది. ఈ కోటి మందిలో రామనామమే ఎందుకు బయటికి తెచ్చారు? ఈయన పేరులోనే ఉన్నాయి, రఘురామ కృష్ణంరాజు. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పేరు ఇది. ఎందుకంటే రఘురాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఇంత పెద్ద పేరులో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నటువంటి ఈ మహామనిషి అకస్మాత్తుగా హిందూ ధర్మ పరిరక్షణ, ధర్మం అంటే ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అంతవరకు కాదు, ఎవరు కాదనరు. అయితే ప్రతి రాజకీయ నాయకుడు వేసేటువంటి అడుగుని మాత్రం ప్రతి వ్యక్తి పరిశీలిస్తాడు. అదే మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఈయన ఈ అడుగు ఎందుకు వేశాడు? ఇప్పటి వరకు మాట్లాడిని ఈ గొప్ప వ్యక్తి ఇప్పుడు రాముడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఈ రామాలయం గురించి అంతగా ఎందుకు తప్పించిపోతున్నాడు? ఏకంగా ₹1,00,00,000 విరాళం ఎలా సేకరించాడు? అప్పుడే సేకరించడం ఏంటి, గుడి కూడా కట్టేయడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత ఎలాగో ఈ దళిత క్రిస్టియన్లను వాళ్ళను వీళ్ళను ఈ వివాదాలు రావటము, అవన్నీ ఇప్పుడు కోర్టుల వరకు వెళ్ళటం, ఆ అంశాలను మనం ప్రస్తావించడం వృధా. అన్నిటికంటే ఈ రఘురామకృష్ణరాజు అస్సలు ఆయన వ్యూహం ఏంటి, ఆయన పక్క ప్లాన్ ఏంటి, అసలు ఈ వివాదాలని ఎందుకు ఆయనకు ఆయనే తయారు చేసుకున్నారు? అంటే ఈయననే సెల్ఫ్ గోల్ ఏమైనా కొట్టబోతున్నాడా? సెల్ఫ్ గోల్ ఏంటి? అవును, ఈయన ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో వివాదమయ్యాడు. ఆ వైసీపీ పని ఏంటో తేల్చేశాడు ఆయన. మొత్తానికి ఆ పని తేల్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా తొలుత బీజేపీ ట్రై చేశారు. అక్కడ శ్రీనివాస్ వర్మ అడ్డుపడ్డారు చివరి నిమిషంలో. ఎందుకంటే వైసీపీకి ఎదురు తిరిగినటువంటి ఒక గొప్ప ఆయుధముగా రఘురామకృష్ణంరాజుని గుర్తించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయనకి వెంటనే ఉండి సీటు ఇచ్చారు. అప్పటికే రామరాజు అని ఇంకొక ఆయన టికెట్ వచ్చేసిందని చెప్పేసి మొత్తం నియోజకవర్గంలో పర్యటించేశాడు ఆయన. కానీ జస్ట్ 2-3 రోజుల్లోనే ఈయన సీటు మారిపోయింది. సరే, వచ్చారు, గెలిచారు, అద్భుతం. ఆయనకి వెంటనే శాసనసభ ఉపసభాపతి పదవి వచ్చింది. ఇంతవరకు ఓకే, ఈయన మీద ఎలాంటి వివాదాలు లేవని అందరూ భావించారు.
కానీ ఈయన తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటి. ఫస్ట్ భీమవరంలో పేకట క్లబ్లు గొడవ, అందులో డిఎస్పి, ఆ డిఎస్పి వ్యవహారంలో కూడా ఈయన కాస్త మమకారం చూపించారని అప్పట్లో ఆరోపణలు. సరే, ఆ గొడవ అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఉండి నియోజకవర్గంలోకి వచ్చేసరికల్లా ఈయన అకస్మాత్తుగా యాంటీ క్రిస్టియానిటీ అయితే ఓకే, కాదని ఎవరంటారు? క్రిస్టియన్లు క్రిస్టియన్లుగానే ఉండాలా, దళితులు దళితులుగానే ఉండాలా, ఆ మాట కాదనే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈయన ప్రత్యేకించి చర్చలను కూడగొడతాం అంటే ఇక్కడ ఈయన భావజాలంలో ఏం కనిపిస్తుందంటే ఆర్ఎస్ఎస్ని తన వైపు తించుకొని ఆర్ఎస్ఎస్ మమకారాన్ని పొందాలి, అందుకోసమే అనేటువంటి ఒక ఆలోచన కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో, అదే ఆలోచన ధోరణితో, హిందూ ధర్మ రక్షణ ధ్యేయంతో ఈయన వేస్తున్న ఒక్కొక్క అడుగు ఏంటంటే రాబోయే 2029 ఎన్నికల్లో ఈయనకి బీజేపీ టికెట్టు ఖాయమవుతుంది, అందుకే ఈ ప్రయత్నాలు ఇప్పటి నుంచి చేస్తున్నారు అనేది విశ్లేషకుల ప్రచారం. అంటే విశ్లేషకులు అంటే వాళ్ళ ఇష్టము ఎలా చేస్తారు మరి, ఇవన్నీ చూసిన తర్వాత ఒక చర్య చూసిన తర్వాత ఇది అందుకే అడిగేస్తున్నారని చెప్పేసి అంటుంటారు. కానీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రచారం మాత్రం నిజమే కామోసు, లేకపోతే ఈయన ఎప్పుడు అలా మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, మొన్నటి వరకు అంటే కేసులో లాకప్ కస్టడీ టార్చర్ కేసులో మాట్లాడాడు, ఇప్పుడు వచ్చేసరికి అకస్మాత్తుగా ఈ మతం అనే విషయం మాట్లాడుతున్నారు అనేది చెప్పుకొస్తున్నారు. నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు గమనిస్తే కుల వివక్ష గొడవలు చాలా తక్కువ. కానీ ఉండి నియోజకవర్గంలో ఒక్క ఇన్సిడెంట్ జరిగిందంటే అది రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోద్ది. 2017లో గరగపర్రు అనే విలేజ్లో అంబేద్కర్ విగ్రహం దాన్ని తొలగించడము, దాన్ని తప్పించడము, పక్కన పెట్టడము, ఇలాంటి అంశాలతో ఆ గరగపర్రు విలేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. అక్కడ దళితులు తీవ్రంగా పోరాటం చేశారు. ఇక చెప్పాలంటే ఇక వామపక్షాలన్నీ అక్కడే వాలిపోయాయి, ఆ ఒక్క చోట జరిగింది. ఇక కొల్లేరులో అంటారా, అక్కడ కూడా కులాల గొడవలు జరుగుతుంటాయి, వడ్డీలకి మాలలకి గొడవలు జరుగుతూనే ఉంటాయి, భూ వివాదాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆకివీడులోకి వచ్చేసరికల్లా ఒక మత వివాదం వచ్చింది. అసలు ఆ ఫాదర్లు రావటం ఏంటి, ఇక్కడ ఒకసారి గమనిద్దాం. నిజమే, అక్కడ గుడి ఉన్న మాట వాస్తవమే, ఆయన మాట చెప్పినట్టే గుడి కట్టాల్సిందే, గుడి కట్టుకోవద్దని ఎవరు అనరు. కానీ అక్కడ ఈ గుడిని ఒక వివాదం చేసి, అంటే అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టి రామాలయం నిర్మించాము అనే స్థాయిలో ఆ ప్రచారంలో ఇక్కడ ఆకివీడులో రామాలయం నిర్మాణం అనేటువంటిది ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఇది ఆయన మనం అడిగితే కనుక ఇవన్నీ అబద్ధం అన్నారు, ఖచ్చితంగా అంటారు ఆయన. మనం దాని గురించి మనం మాట్లాడక్కర్లా, ఆయన వేస్తున్న అడుగులు ఏంటనే దాని మీద మనం మాట్లాడతాం. ఆయన ఏం తప్పు చేస్తున్నాడని మనం మాట్లాడడం. ఆయన ఒక వ్యూహంలో ఉన్నారు, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రణాళికని, ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఆ పక్కా ప్రణాళిక యొక్క టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ బీజేపీలో చేరడం. బీజేపీలో చేరడం అంటే వెంటనే అయ్యే పని కాదు, దానికి దాని క్వాలిటీస్ కావాలి. ఎందుకంటే శ్రీనివాస్ వర్మన్కి ఎంపీ సీట్ వచ్చిందంటే ఊరినే రాలా, ఆయనకి ఆ సీట్లో గెలిచాడంటే ఊరినే గెలవాల. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బీజేపీలో ఒక స్థానం రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ సీట్ రాకపోయినా కనీసం రాజ్యసభ సీట్ అయినా సంపాదించాలి అంటే ఆయన ఖచ్చితంగా బీజేపీ గళాన్ని వినిపించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఏంటంటే 3 పార్టీల మధ్యలో ఉన్నటువంటి కూటమిలో ఒక మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దొరికినటువంటి ఒకే ఒక ఆయుధాన్ని హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటి ఈ 2 స్లోగన్లను తీసుకొని ఆయన నెమ్మదిగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఈ అంచనా ప్రకారంగా అంటే ఇప్పుడే ఎందుకండి, ఎప్పుడో
29లో జరిగే ఎన్నికల కోసం ఇప్పుడే ఈయన ఎందుకు ప్లాన్ చేశాడండి అంటారు. కాదు. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే అప్పటికి, అంటే ఒకవేళ టీడీపీ అంటే వీళ్ళు ఉదాహరణకి ఈయన హిందూ ధర్మరక్షణ అంటూ క్రైస్తవుల్ని, దళితుల్ని దూరం చేస్తే ఆ ఉండి నియోజకవర్గంలో టీడీపీ బలం పడిపోతుంది. అందుకోసమనే దరిదాపు వచ్చే ఎన్నికల్లో చాలా షరతులతో ఈయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈయనకి వేరే స్థానం కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉండి అనేటువంటిది తెలుగుదేశానికి కంచుకోట. ఆ కంచుకోటలోనే వీళ్ళకి ప్రాబ్లమ్స్, అంటే ఈ మతపరమైనటువంటి ఈ కుల వివక్షత అనేటువంటిది రేపు చాలా పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఈ పెద్ద ప్రమాదమే మొత్తం రాష్ట్రం పైన ప్రభావం చూపిస్తుంది. ఈ స్థితిలో ఏం చేస్తారంటే టీడీపీ ట్రిపుల్ ఆర్ని కాసేపు మౌనం పాటించమని కోరుతుంది. ఇప్పుడు కాదు, రాబోయే విషయాలు చెప్తున్నాం. ఇక జనసేన, జనసేన ఆల్రెడీ ఈయన మీద ఒక ఐడియాకి వచ్చేసింది. ఈయనను వర్ణించడమే అంత గొప్పగా వర్ణించారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో. ఈయన తిట్టాలి అనిపించదు, పోడాలనిపించదు, మంచి చేశాడో అనిపించదు, చెడు చేశాడో అనిపించదు. ఎనీహో ఈయన మంచోడు అని చెప్పేసి సభలో ఆయన ప్రస్తావించారు. అంటే జనసేన ఈయనకి దరిదాపు భుజానికి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయదు. దీనిలో తేడా లేదు. మరి అటు జనసేన పోయి ఇటు వైసీపీతో ఎలాగో గొడవలు ఉండి ఇటు టీడీపీతో ఉంటామో ఉడతామో తెలియని స్థితిలో ఇక ఉన్నది ఏకైక లక్ష్యం బీజేపీ. అందులోనూ బీజేపీ ఎందుకంటే దేశవ్యాప్తంగా మంచి పొజిషన్లోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మందే రాజ్యం. ఇది ఆయన ఆలోచన ధోరణి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. వీటన్నిటి పరిశీలిస్తే రఘురామకృష్ణరాజు గారు పక్కా ప్లాన్తోనే ఇప్పుడు కొన్ని అవరోధాలని కూడా తట్టుకుంటూ, కొన్ని వివాదాలను కూడా మోస్తూ ఆయన పగడబందీగా ఈ యుద్ధంలో ముందుకు సాగుతున్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ అని మనం అక్కర్లేదు. అయితే వేచి చూద్దాం ఈయన ఏ స్థాయికి వెళ్తారో. ఈయన ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా ఉండి నుంచే పోటీ చేస్తారా అనేది వచ్చే 2-3 ఏళ్లలో మనం అందరం చూస్తాం.